కేటీఆర్ అండదండలే శ్రీరామ రక్ష. నిస్సిగ్గుగా కోమటికుంట చెరువు కబ్జా. వాసవి అర్బన్ నిర్మాణ సంస్థ కబ్జాల పరంపర. ఆ పేరుతో సిఎస్ఆర్ నిధులు సైతం హరోంహర. కబ్జాకోరు విజయ్ కుమార్పై బాచుపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల సంగతేంటి? మిషన్ కాకతీయ నిధులు చెరువుల అభివృద్ధి సొల్లు. కబ్జాలు చేస్తున్న కార్పొరేట్ కంపెనీకి అభివృద్ధి పేరుతో చెరువులను కట్టబెట్టడంలో మతలవేంటి? కబ్జాలకు పాల్పడే నిర్మాణ సంస్థలకు మంత్రి మద్దతులపై వెల్లువెత్తుతున్న విమర్శలు. కబ్జాలను ఇంటిపేరుగా మార్చుకున్న వాసవి సంస్థ. దొంగచేతికే తాళాలు. ఆ సంస్థకే అవార్డులిచ్చిన కేటీఆర్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టి సారిస్తేనే ప్రక్షాళన తప్పదా? ఆవేదన వ్యక్తం చేస్తున్న సామాజికవేత్తలు. సిఎస్ఆర్ నిధుల దుర్వినియోగంపై సిబిఐలో ఫిర్యాదు చేసిన బక్కా జడ్సన్. గజ దొంగలని తెలిసి కూడా భాండాగారాన్ని కాపాడమని ఆ దొంగల చేతికే రక్షణ కోసం వేసిన తాళాలకు సంబంధించిన తాళాల గుత్తి అప్పగించాడట ఓ యువరాజు. కారణమేమిటంటే తన తండ్రి అయిన రాజుకు తెలియకుండా దొంగల సహాయంతో ఖజానాను అప్పనంగా దోచుకొని దాచుకోవచ్చునన్నది అతగాడి ఆలోచన. ఇందులో నిగూఢమైన ఒక రహస్యం దాగి ఉంది. అదేందంటే ఒకవేళ తాను చేసిన ఘనకార్యం బయటపడ్డా నిండా రాజు మీదికే వస్తుంది కదా. తద్వారా అధికారం కూడా చేజిక్కించుకోవచ్చు. ఒక దెబ్బకు రెండు పిట్టలు. ఇది రాజుల కాలం నాటి ఒక అవినీతి కథ. ప్రస్తుతం తెలంగాణ రాజ్యంలో కూడా ఇదే తంతు జరుగుతోంది. యువరాజైన కేటీఆర్ ఈ కథలో చెప్పినట్టుగానే దొంగ చేతికే తాళాలు ఇచ్చేశాడు. సక్సెస్ అయితే కోటానుకోట్లు, ఒకవేళ లీక్ అయితే సీఎం పీఠం మీద కూర్చున్న కేసీఆర్కి అపవాదు. ఏది ఏమైనా యువరాజావారి కత్తికి రెండు వైపులా పదునే. చూద్దాం ఆ కథాకమామిషు. మేడ్చలు మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాచుపల్లి శివారులో ఉన్నటువంటి కోమటికుంట చెరువుపై కన్నేసిన వాసవి అర్బన్ నిర్మాణ సంస్థ చెరువును మట్టితో పూడ్చి యథేచ్ఛగా కబ్జా చేస్తూ ఎఫ్టీఎల్లో భారీ నిర్మాణాలు చేపట్టింది. అక్రమంగా భారీ భవనాన్ని నిర్మించి అమాయక ప్రజలకు అంటగట్టి సొమ్ము చేసుకున్న వాసవి నిర్మాణ సంస్థ యజమాని విజయ్ కుమార్పై బాచుపల్లి పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదయ్యాయి. ఎఫ్టీఎల్లో నిర్మించిన భారీ భవనాలు భవిష్యత్తులో కుంగిపోయే ప్రమాదం పొంచి ఉంది. అవేమీ పట్టని వాసవి అర్బన్ నిర్మాణ సంస్థ ధనార్జనే ధ్యేయంగా చెరువులో భారీ నిర్మాణాలు చేపట్టి దొడ్డిదారిన అమాయక ప్రజలకు కుచ్చుటోపి పెడుతూ యథేచ్ఛగా అక్రమాలకు తెరలేపింది. అన్యాక్రాంతమవుతున్న కోమటికుంట చెరువులో నిర్మించిన నిర్మాణాలను తక్షణమే కూల్చివేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక ఇరిగేషను, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సదరు అక్రమ నిర్మాణాలపై బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా నేటికీ అవేమీ పట్టనట్టుగా చట్టాలను బేఖారతు చేస్తూ తమ అక్రమ నిర్మాణాలను 3 పువ్వులు 6 కాయలు అన్న చందంగా నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. కబ్జాకు పాల్పడ్డ విజయ్ కుమార్పై కేసులు నమోదు చేసినప్పటికీ నేటికీ కబ్జాదారుడిని అరెస్టు చేయకుండా అక్రమ నిర్మాణాలను కూల్చివేయకుండా ఉండడం వెనుక రాష్ట్ర మంత్రి కేసీఆర్ అండదండలు మెండుగా ఉన్నాయని స్పష్టమవుతోంది. కబ్జాకు గురి అయిన చెరువును అభివృద్ధి పేరుతో వాసవి నిర్మాణ సంస్థకు ఇవ్వాలంటూ ప్రభుత్వానికి కేటీఆర్ లేఖ రాయడం ఆ సంస్థకు మంత్రికి ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. గతంలో మిషన్ కాకతీయ పేరుతో చెరువుల అభివృద్ధి చేస్తామన్నామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం ఇప్పటికీ చెరువు అభివృద్ధి కాలేదు అంటూ కబ్జాలు చేస్తున్న కార్పొరేట్ కంపెనీకి వారి యొక్క కబ్జాను కప్పిపుచ్చడానికి మంత్రి సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చేయడానికి ఇవ్వాలంటూ అధికారులకు లేఖ ఇవ్వడం వారి అవినీతికి అద్దం పడుతోంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఉపయోగించాలని నిబంధనలు ఉన్నా వాటిని కూడా బేఖారతు చేస్తూ వాసవి నిర్మాణ సంస్థ చేస్తున్న కబ్జాలో కోమటికుంట చెరువు అభివృద్ధి పేరుతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను దారి మళ్లించడం వెనుక భారీ అవినీతి దాగుందని బక్కా జడ్సన్ ఆరోపించారు. వాసవి నిర్మాణ సంస్థ సిఎస్ఆర్ నిధుల దుర్వినియోగం చేయడంపై ఆయన సిబిఐకి ఫిర్యాదు చేశారు. సిఎస్ఆర్ నిధుల గోల్మాల్పై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పూటిక తీత కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది వాస్తవం కాదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. నోటిఫైడ్ కుంటగా కోమటికుంటను
హెచ్ఎండిఏ, న్యాక్ కమిటీ గుర్తించినప్పటికీ చెరువు అభివృద్ధికి నోచుకోకుండా చేసి ఎఫ్టీఎల్ను కనుమరుగు చేయడంలో వాసవి అర్బన్ నిర్మాణ సంస్థ తన చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ అభివృద్ధి పేరుతో కలరింగ్ ఇస్తుంది. కోమటికుంట చెరువు అభివృద్ధికి మిషన్ కాకతీయ నిధులు కేటాయించారా? ఇస్తే ఆ లక్షల రూపాయల నిధులు ఏమయ్యాయి? కబ్జాలు చేసే వాసవి అర్బన్ నిర్మాణ సంస్థకు అవార్డులు ఇస్తున్న మంత్రి కేటీఆర్ దీనికి సమాధానం చెప్పాలని పలువురు సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. సిఎస్ఆర్ నిధులు కబ్జా కోసం కేటాయించారా లేదా సామాజిక సేవా కార్యక్రమాల కోసం కేటాయించారా అనే విషయాన్ని తేల్చి చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో అన్యాక్రాంతమవుతున్న చెరువులు, కుంటలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టి సారిస్తే తప్ప చెరువుల పరిరక్షణ జరిగే పరిస్థితి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉంది. వాసవి నిర్మాణ సంస్థ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఎన్ని చెరువులు కబ్జా చేసింది? ఎల్బీనగర్లో మెట్రో స్టేషన్కు వాసవి ఎల్బీనగర్గా పేరు మార్చడం ఎలా సాధ్యమైంది? వాసవి అర్బన్ నిర్మాణ సంస్థకు హైకోర్టులో ఎదురైన సవాలేంటి? సిఎస్ఆర్ నిధుల దారిమళ్లింపు లాంటి కళ్ళు చెదిరే మరెన్నో వాస్తవాలను, వాసవి అక్రమాల చిట్టాను మరికొన్ని కథనాల ద్వారా వెలుగులోకి తేనుంది ఆదాబ్ హైదరాబాద్. మా అక్షరం అవినీతిపై అస్త్రం.